ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. 24 అసెంబ్లీ 3 లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ పోటీ చేసే 94 అసెంబ్లీ స్థానాల తొలి జాబితాను విడుదల చేశారు. ఇటు జనసేన తరపున 24 సెగ్మెంట్లకు గాను కేవలం 5 స్థానాలకు మాత్రం ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్. ప్రయోగాల జోలికి వెళ్లకుండా తక్కువ సీట్లైనా పర్వాలేదని అన్ని ఆలోచించే తాము ముందడుగు వేశామని పవన్ చెప్పారు. నాయకులంతా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని పవన్ సూచించారు. టీడీపీ ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదన్నారు. అయితే బీజేపీకి సీట్ల విషయంలో ఏమీ చెప్పనప్పటికీ జనసేన టీడీపీ కూటమికి బీజేపీ మద్దతుందన్నారు పవన్. ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తు ఖరారైందన్నారు. బీజేపీ కలిసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తామని, ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నామని చంద్రబాబు సైతం అదే మాట చెప్పారు. టీడీపీ జాబితా విషయానికొస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బెందాలం అశోక్ ప్రకటించారు. టెక్కెలికి అచ్చెన్నాయుడు, ఆముదాల వలస సీటు కూన రవికుమార్కు కేటాయించారు. ఇటు విజయనగరం జిల్లా రాజాం సీటు కొండ్రు మురళికి, బొబ్బిలి సీటు రంగారావు అలియాస్ బేబీ నాయనకు, గజపతి నగరం సీటు కొండపల్లి శ్రీనివాస్ కి, విజయనగరం సీటు ఎప్పట్లాగే పూసపాటి కుటుంబానికి చెందిన అదితి విజయలక్ష్మి గణపతిరాజుకు కేటాయించారు. అరకు జిల్లాలో కురుపాం సీటు తోయక జగదీశ్వరికి, పార్వతీపురం సీటు విజయచంద్రకి, సాలూరు సీటులో గుమ్మడి సంధ్యారాణి అభ్యర్థులుగా ప్రకటించారు. అరకు సీటు సిఆర్ దన్నుకొరకు కేటాయించారు. విశాఖ జిల్లాలో విశాఖపట్నం ఈస్ట్ లో వెలగపూడి రామకృష్ణబాబును, విశాఖపట్నం వెస్ట్ లో గణబాబు అభ్యర్థులుగా బరిలో నిలిపింది. అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట సీటు వంగలపూడి అనితకు, నర్సీపట్నం సీటు చింతకాయల అయ్యన్న పాత్రుడికి కేటాయించారు. కాకినాడ జిల్లాలోని సీటు యనమల దివ్యకు, పెద్దాపురం సీటు నిమ్మకాల చినరాజప్పకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా విషయానికొస్తే అనపర్తి సీటు మాత్రమే కేటాయించారు. ఈ సీటు నల్లిమల్లి రాధాకృష్ణారెడ్డికి కేటాయించారు. జనసేన ప్రకటించిన 5 స్థానాల్లో కాకినాడ రూరల్ సీటు నానాజీకి, నెల్లిమర్లకి, లోకం మాధవికి, తెనాలి సీటు నాదిండ్ల మనోహర్కి, అనకాపల్లి సీటు కొనతాల రామకృష్ణకు, రాజనగరం సీటును రామకృష్ణుడికి కేటాయించారు. ఇలా టీడీపీ 94 స్థానాలకు, జనసేన 5 సీట్లను విడుదల చేసింది.